హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గుత్తొంకాయ చేస్తున్నాను. గుత్తొంకాయ ఎలా అంటారా, ముందు మసాలా మనము ఏ విధంగా చేసుకోవాలి అంటే ఇందులో వచ్చేసి శనక్కాయ పప్పులు, వేరుశనగ అంటారు, కొబ్బరి, తెల్లవాయి, అల్లం ఉంటే అల్లం వేసుకోండి. తర్వాత కారము, అదే మిరప్పొడి, అలాగే ధనియాల పొడి, వీటన్నిటిని మిక్సీ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా మసాలా దినుసులు ఇంకా ఏమైనా ఉంటే అంటే లవంగము ఇటువంటివి అన్నమాట, ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా వేసేసుకోండి. నేను ఈ మటుకే వేసేసుకున్నాను. ధనియాల పొడి, కారం పొడి, శనక్కాయలు, అదే వేరుశనగ, తెల్లవాయి, కొబ్బరి 5 ఇంగ్రీడియంట్స్ వేసాను ఇందులోను. మీరు ఎక్స్ట్రా లవంగము వాటిని వేసేసుకోండి కావాలనుకుంటే, లేదంటే స్కిప్ చేయొచ్చు. అంత మసాలా వద్దు అనుకున్నప్పుడు అడిగే చాలు. తర్వాత ఇవి మధ్యలో వచ్చేసి ఇలా 6 విధాలుగా చేసుకున్నాను కోసుకొని. మామూలుగా 2 రకాలుగానే చేసుకోవచ్చు. 2 క్రాస్గా అటొకటి ఇటొకటి అయితే సరిపోతుంది. నేను కానీ ఎక్స్ట్రాగా ఇట్లా చేసుకున్నాను. ఈరోజు ఇట్లా ట్రై చేద్దామనేసి. ఇప్పుడు వచ్చేసి వీటిని ఇలా కోసేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ కాండం వచ్చేసి ఇలా కోసుకున్నాను. అలాగే టమాటాలు ఒక 3 తీసుకున్నాను నేను. మీరు ఒకటే చాలనుకుంటే ఒకటే తీసుకోండి, లేదంటే అవసరమే లేకుండా కూడా ఓన్లీ వీటితోటే ఆయిల్లో మగ్గనిస్తే కనుక అది కూడా వేరే టేస్ట్ వస్తుంది. అలాగే కొత్తిమీర తీసుకున్నాను, కరివేపాకు కూడా తీసేసుకోండి. నేను ముందుగా వచ్చేసి ఒక ఎర్రగడ్డ కోసి పెట్టుకున్నాను. ఎర్రగడ్డ నూనెలో వేస్తున్నాను. పోపు దినుసులు వేసుకోండి. నా దగ్గర ఒట్టి కరివేపాకు ఉంది, ఒట్టి కరివేపాకు వేసుకుంటున్నాను. పోపు దినుసులు, ఎండుమిర్చి వాటిని వేసుకొని వేయించేసుకోండి. నేను ఇంకా పోపు దినుసులు వేయలేదు. పోపు దినుసులు నేను ఆవాలు, జీలకర్ర వేసాను. ఎక్స్ట్రా వచ్చేసి మినుము, ఈ పెసర్లు, కొన్ని శనగలు, వీటిని అన్నిటినీ కలిపి పోపు దినుసులు అంటారు. నేను ఓన్లీ ఆవాలు, జీలకర్ర వేసాను. వీటిని ముందు వేగనివ్వండి. వీటిని ఎర్రగడ్డ ఇలా కొంచెం వేగాక టమోటాని యాడ్ చేసుకోండి. ఇదో కట్ చేసి పెట్టుకున్నా కదా టమోటా, నేను నీడిలుగా కోసుకున్నాను. మీరు సన్నగా కావాలంటే సన్నగా కోసేసుకోండి. అసలే వద్దనుకుంటే అది కూడా ఓకే. అలాగే గుత్తొంకాయ కూడా చేసుకోవచ్చు టమోటా యాడ్ చేయకుండా. నేను టమోటా వేసేస్తున్నాను. వీటిని కొద్దిసేపు మగ్గనివ్వాలి ఆయిల్లో. ఉప్పు కూడా మీరు కూర కర్రీలో వేయకుండా పసుపు, ఉప్పు కూడా ఇందులోనే యాడ్ చేశాను. ఆ కారంలోనే వేసి మొత్తం దాంట్లో పెట్టేస్తాను. ఎందుకంటే సప్పగా ఉంటుంది టేస్ట్. ఉప్పు అనేది తగ్గితేనక ఇందులోనే వేసేస్తాను డైరెక్ట్గా. మళ్ళీ కావాలంటే లాస్ట్లో ఇక్కడ దీంట్లో కూడా వేసేసుకోండి. ఇవి టమోటా అనేది వేగేసాయి కొంచెము. ఇలా వేగిన తర్వాత ఇందులోనే వంకాయ కూడా యాడ్ చేసేసుకోండి. ఇదండి వంకాయ, ఒక్కొక్కటిగా వేసేసుకోండి. నేను నా చేతిలో సెల్ ఉంది కాబట్టి నేను అన్నీ ఒకేసారి గుమ్మరించేసాను. మీరు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఆయిల్ ఎక్కువ వేసుకోండి. అంటే వంకాయ అంటేనే ఆయిల్ తోటి సంబంధం కదా. నేను లైట్గా వేసేసుకున్నాను వంకాయ. ఇలా రెండుసేపు మూత పెట్టేసుకొని అయినా పెట్టేసుకోవచ్చు, లేదా వాటర్ డైరెక్ట్గా అట్లే పోసేసుకోవచ్చు. ఇట్లా మగ్గనిచ్చుకుంటారేమో, కొద్దిసేపు ఇలాగే మగ్గనిచ్చేసుకోండి. ఓనానా ఇలా కొద్దిసేపు ఆవిరితో ఉడికిస్తే అది మొత్తం అనేది మసాలా దానికి పట్టేస్తుంది. వాటర్లో అనేది డైరెక్ట్గా వెళ్ళిపోకుండా తర్వాత ఈ వాటర్ వేసుకోవచ్చు. అంతలోపు ఇది ఇక్కడ మసాలా అంతా మిగిలిపోయింది కదా, వీటిని కూడా బాగా మసాలా నీళ్ళతోటి క్లీన్ చేసుకోవచ్చు. ఇందాక నేను పెడుతూ ఆ మసాలా అంతా వేస్ట్ కాకూడదని వాటర్లో చేయి కడిగేసినట్లనే ఆ మసాలా అంతా వాటిని ఇందులోనే యాడ్ చేస్తాను ఇట్లే. ఇప్పుడు చూడండి, ఇది కొద్దిసేపు మగ్గనియండి. నాకు ఎక్కువసేపు మగ్గనివ్వలేదు, డైరెక్ట్గా వాటర్ పోసేస్తాను నేను. ఆయిల్ తోటి చాలా మటుకు ఆయిల్తో మగ్గనిచ్చుకుంటే అది టేస్ట్ ఇంకా వెరైటీగా ఉంటుంది. చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి. ఇప్పుడు వచ్చేసి వాటర్ని ఇందులోనే నేను పోసేస్తున్నాను. చూడండి, నేను వాటర్ ఇలా పోసేసుకున్నాను. ఇంత మటుకు పోసుకొని నేను ఉడకబెట్టుకుంటాను. ఇది బాగా గుజ్జు అయిపోతుంది ఈ నీళ్ళ అనేది లేకుండా. ఇలా పెట్టేసి ఈ వాటర్ పోసి
ఒక 20 మినిట్స్ బాగా హైలోనే పెట్టి స్లిమ్లో కాకుండా చేస్తే ఉడికేస్తాయి. లేదు స్లిమ్లోనే పెట్టుకుంటామంటే స్లిమ్లో కూడా పెట్టుకోండి. స్లిమ్లో అయితే ఒక 30 మినిట్స్ అయితే పడుతుంది. ఇప్పుడు చూడండి సగం ఉడికింది, ఇది ఇలా ఉడుకుతుంది. అది కొంచెం అట్లా కలిపెట్టుకొని మళ్ళీ విరిగిపోతుంది ఎక్కువగా ఓవర్గా కలిపేస్తే. మళ్ళీ మూత పెట్టేసుకుందాము. చూడండి గుత్తి వంకాయ ఇంకొద్దిసేపు ఉడికించుకుందాము. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఉడికేసింది. వంకాయ ఎంతసేపు అండి ఉడకడము కదా. చూడండి కొంచెం తోలు కూడా లేసి వచ్చింది. మీరు ఉడకడం ఇది ఎలాగా అనేసి ఉడికిన దాన్ని ఎలా కనుక్కోవాలి అంటే తెలియని వాళ్ళకు చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు అయితే ఓకే. ఇలా ఉంటుంది కదా, అది పైన తోలు అనేది కొంచెము మడతబడినట్లుగా లేచినట్లుగా అనిపిస్తుంది. అది అలా పెడితే లోపలికి పోతున్నట్టుగా ఉంటుంది. అదో ఆల్రెడీ ఉడికేసింది ఇది. ఇంతేనండి గుత్తి వంకాయ. ఇందులో గుత్తి వంకాయ చేసుకోవడము ఎలాగ అని మీరు అనుకోవచ్చు. టమాటాను స్కిప్ చేసి చేస్తే కనుక ఆ టేస్టే వేరు. టమాటాను పూర్తిగా తీసేసి చేసుకోండి. నేను టమాటా వేసాను తీయగా ఉంటుందనేసి. కాబట్టి మీరు టమాటాను వేయకుండా డైరెక్ట్గా అట్లానే చేసేసుకోండి. టమాటా ఒకటి స్కిప్ చేయండి. మసాలా బాగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ ఎక్కువ వేసిన టేస్ట్ వస్తుంది. కానీ మసాలా ఆయిల్ వేయడం వల్ల కొంచెము ఇది కదా మనిషికి అనేసి నేనే తగ్గించేసాను. అంతేనండి వంకాయ.